కరీంనగర్ బంద్ సందర్భంగా నిరసన తెలిపేందుకు బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. కార్యాలయాలపై దాడులు చేయడం అరాచకమే. ఇలాంటి దాడుల ద్వారా బండి సంజయ్ ప్రజలకు ఏం సందేశమిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. గంగుల అరెస్టుతో కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఒక మాజీ మంత్రిని మీరు శాంతియుతంగా ఇంట్లో ఉంటాడు నన్ను నిర్బంధం చేస్తూ కాదే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలు నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రజల ఆస్తు నగలెత్తకపోతున్నారు. దానినే కాన్సెప్ట్ 1000 మంది పోలీసులు 900 నేను కనబడ్డాను పొద్దున్నైతే కనబడి దొంగలు పట్టుకోండి, ఇటువంటి యాంటీ సోషల్ పట్టుకోండి. అట్లా ప్రజలకు శాంతియుతంగా బతికే పరిస్థితి తీసుకురావాలి.